రాజును సేవింపా. రండి 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 ప్రనుతించరండి వడిగా. రండి 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 ప్రనుతించరండి వడిగా. పూజా బలి వేళ రాజును సేవింపా. పూజా బలి వేళ రాజును సేవింపా. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలి వేళ రాజును సేవింపా. పూజా బలి వేళ రాజును సేవింపా. ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా మంగళవారం రోజున జరగబోయేటువంటి ఓపెన్ హార్ట్ సర్జరీ సెంచిరెడ్డికి జరగబోతుంది. మన గృహస్థ క్రైస్తవురాలు వారి యొక్క హస్బెండ్కి అనారోగ్యంతో ఉండగా దేవుడు ఆ యొక్క ఆపరేషన్ని మంచిగా జరగడానికి కావలసినటువంటి అనుగ్రహాలను, సంపూర్ణమైనటువంటి స్వస్థతను అతనికి దయచేయమని వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క దేవ బలి పూజను సమర్పించమని అడుగుతున్నారు. అదేవిధంగా ఇక్కడ చేరినటువంటి మనందరి యొక్క ఉద్దేశాలను దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఎల్లప్పుడూ కూడా మనని ఆయురారోగ్యములతో దీవించమని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. కోడూరు ప్రవీణ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండగా దేవుడు ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యమును, సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయమని ఈ దేవ బలి పూజలో ప్రార్థించుదాం. చంపబడిన గొర్రెపిల్ల శక్తి భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రం పొందుటకు యోగ్యమైనది. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడు, శక్తిమంతుడును అగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా క్రీస్తు ప్రభువు విశ్వవిభూతుడైనటువంటి క్రీస్తు రాజు మహోత్సవ పండుగను కొనియాడుతూ ఉన్నాం. రెవల్యూషన్స్ దర్శన గ్రంథములో క్రీస్తు ప్రభువు పరలోకానికి భూలోకానికి రారాజు అని చెప్పబడుతూ ఉంది. మొదటి తిమోతికి రాసినటువంటి లేఖలో పరలోకానికి భూలోకానికి ఆయనకు అధికారము ఇవ్వబడింది అని చెబుతూ ఉంది. ఈ వాక్యానుసారముగా చూస్తే క్రీస్తు ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, కింగ్ ఆఫ్ ద యూనివర్స్, మోస్ట్ పవర్ఫుల్ కింగ్. అండ్ మనం చదువుకున్నప్పుడు, పుస్తకాలలో విన్నప్పుడు ఎంతోమంది రాజుల గురించి విన్నాం. ఆ రాజుల కంటే, వారి యొక్క పరిపాలన కంటే క్రీస్తు రాజు చాలా
గొప్ప రాజు. క్రీస్తు రాజు యొక్క పరిపాలన, శాంతి, జలముల యొద్దకు మనందరినీ కూడా నడిపించినటువంటి వ్యక్తి. దాన్నే పాత నిబంధన గ్రంథములో ఒక మంచి కాపరి తన మందను ఎలా నడిపిస్తూ ఉంటాడో అదే విధముగా ఒక మంచి రాజు అయినటువంటి క్రీస్తు ప్రభువు తన రాజ్యములో ఉన్నటువంటి తన బిడ్డలందరినీ కూడా అదే విధముగానే కాచి కాపాడుతూ ఉన్నాడు. ఈయనకు ఒక టెరిటరీ అంటూ, ఒక ప్రాంతం అంటూ ఏమాత్రము కూడా లేదు. ప్రపంచమంతా ఆయనదే. ప్రపంచమంతా కూడా ఆయన ఆధీనములోనే ఉంటూ ఉంది. ప్రపంచములోని సకల జనులందరూ కూడా ఆయన మాట ప్రకారము నడిపింపబడుతూ ఉన్నారు. మరి ఈ విధముగా ఈరోజు ఆ క్రీస్తు ప్రభువు రాజు, ప్రభువు అని మనమందరము కూడా గుర్తించుకుంటూ ఒక రాజుగా, ఒక ప్రభువుగా మనందరిని కూడా ఏలుతూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. We need to acknowledge that the sovereignty God is always with us. దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది, మనలో ఉంది. ఆ రాజు మనతో ఉన్నాడు అని మనమందరము కూడా గుర్తించగలగాలి. అప్పుడే ఆ ప్రభువు తెచ్చినటువంటి ఆ శాంతి, సమాధానానికి మనము పాత్రులము అవ్వగలుగుతాం. మరి ఈ క్రీస్తు రాజు మహోత్సవ పండుగ రోజున మనందరినీ కూడా సుభిక్షముగా, క్షేమముగా పరిపాలించాలి అని ఆ ప్రభువు కోరుకుంటున్నది మన క్షేమమే కానీ మన వినాశనము కాదు. మన కొరకు ప్రతినిత్యము కూడా క్షమించేటటువంటి ఆ ప్రభువు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఆ ప్రభువుకు విరుద్ధముగా చేసినటువంటి తప్పిదములను, పాపములను మన్నించమని ఆ దయగల దేవునికి మన యొక్క దోషములను సమర్పించుకుందాం. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసి తిని. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసి తిని. క్రూరుండనై పోటి తిని, ఘోరంబు పాపిని దేవా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమ మహిమ పరలోక దేవునకు, మహిమ మహిమ పరలోక దేవునకు. భూలోక ప్రజలందరికీ శాంతి కల
పరిశుద్ధ దేవుడ మా తండ్రి, నీకే మా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధ దేవుడ మా తండ్రి, మీకే మా స్తుతి స్తోత్రములు. మహావైభవమును నిండిన వారా, మహావైభవమును నిండిన వారా, స్తుతించెదం మేము కీర్తించెదం, స్తుతించెదం మేము కీర్తించెదం. గ్లోరియా 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 గ్లోరియా. సుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా, సుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా, లోక పాప పరిహారార్థం, లోక పాప పరిహారార్థం, ఇలలో వెలసిన మా ప్రభువా, ఇలలో వెలసిన మా ప్రభువా. గ్లోరియా 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 గ్లోరియా. త్రిత్వైక సర్వేశ్వరా, పరిశుద్ధ మా ప్రభువా, త్రిత్వైక సర్వేశ్వరా, పరిశుద్ధ మా ప్రభువా. స్పిరితు శాంతుతో కలుసున్నవారా, స్పిరితు శాంతుతో కలుసున్నవారా, ఆలకించు మా మొరలన్, ఆలకించు మా మొరలన్. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తి పొంది మహావైభవం గలవాడవైన నీ సేవకు అంకితమగునట్లును, నిత్యము నీ స్తుతిగానమును చేయుచుండునట్లును కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని పాలన శాశ్వతమైనది. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనములు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనములు. దానియేలు అను నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘారూతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి తీసుకొని రాగా అతడు ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడిసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలందరతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంత్యము లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి. యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఈనాడు ఆరని నా దీపము, నా జీవితానికి
నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఈనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే నడిపించినావు. లోకాల నేలేరా రాజు నీవే, నా జీవనావకు రహదారి నీవే. నా గురి నీవే నా యేసుదేవా, చేరితి నిన్నే నా ప్రాణనాథా. పర్వత శిఖరం నీ మహిమ ద్వారం, ఉన్నతమైనది నీ దివ్య చరితం. సాటి లేరు నీకు సర్వాధికారివి నీవు, మారని దైవము నీవు, మహిమోన్నతుడవు నీవు. యేసయ్య నీవేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. రెండవ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము వచనములు 5-8 వరకు. దర్శన గ్రంథము 1వ అధ్యాయము వచనములు 5-8 వరకు. విశ్వాసపాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానం నొందిన ప్రథమ పుత్రుడను, భూపాలకు ప్రభువగు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తం ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడగు సర్వశక్తిమంతుడునగునుగాక. ఆమెన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమనర్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలిపించును. అట్లే తప్పగా జరుగును. ఆమెన్. ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్తు వర్తమానములందున్న ప్రభు అయిన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేష వాక్యం వినరండి, ప్రభు క్రీస్తు నాదుని వేడండి. సువిశేష వాక్యం వినరండి, ప్రభు క్రీస్తు నాదుని వేడండి. ఆ ప్రభు వాక్కులు ఆలింపరండి, ప్రభు ఘన కీర్తిని చాటండి. ఆ ప్రభు వాక్కులు ఆలింపరండి, ప్రభు ఘన కీర్తిని చాటండి. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవముని చెడి సుని వాక్యం, కాంతిని నింపెడి కమనీయ వాక్యం, ఆత్మలో నింపెడి అమృత వాక్యం, అవయముని చెడి ఆత్మీయ వాక్యం. ఆలకించి అనుసరించి పరలోక భాగ్యము పొందండి. ఆలకించి అనుసరించి పరలోక భాగ్యము పొందండి. హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 33వ వచనము నుండి. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవు స్వయముగా ఈ మాటలు చెప్పుచున్నావా, లేక ఇతరులు నన్ను గూర్చి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగా ప్రశ్న వేశను. అందుకు పిలాతు, నేను యూదుడనని అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినది అయినచో నేను యూదుల చేతిలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానము ఇచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధులందరూ నా మాటలను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునందు మికిలిగా ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలము చిట్ట చివరి ఆదివారం 34వ సామాన్య ఆదివారంలోకి అడుగుపెట్టి ఉన్నాం. ఈ చిట్ట చివరి ఆదివారాన్ని, ఈ 34వ సామాన్య ఆదివారాన్ని మనమందరం కూడా క్రీస్తు ప్రభువు గడచిన ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడినందులకు ప్రభువుని మనము ఎంతగానో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా, దైవార్చన క్యాలెండర్ ద్వారా ఆయన యొక్క గుణగణాలను గురించి మనము పుట్టినప్పటి నుండి చివరి వరకు కూడా మనం వింటూనే వస్తున్నాం. చివరిగా ఆయన యొక్క గుణగణాలన్నీ కూడా మనం తెలుసుకొని, ఆయన మా రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన మా అందరికి కూడా రాజు అని చెప్పేసి ఈ చివరి రోజున మనమందరం కూడా ఆయనను తల్లి శ్రీసభ క్రీస్తు ప్రభువు రాజు అని చెప్పేసి మనం ధ్యానం చేయాలి అని చెప్పేసి మనందరిని కూడా ఆహ్వానిస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈనాటి మొదటి పఠనంలో మనము దర్శన గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 13, 14 వచనాలు, 2 వచనాలు ఇచ్చారు. ఆ 2 వచనాల్లో మనకేం జరుగుతుందంటే, దానియేలు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. దానియేలు ప్రవక్త ఆయన దర్శనంలో ఏం చూస్తున్నాడంటే, ఒక నరుడు శాశ్వత జీవి దగ్గరికి, శాశ్వతమైనటువంటి వ్యక్తి దగ్గరికి పోవటం మనం చూస్తున్నాం. అక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఈ నరుడు ఆ శాశ్వతమైనటువంటి ఆ ప్రభువు దగ్గరికి పోయినప్పుడు ఆ ప్రభువు ఆ నరుడికి ఆ దైవరాజ్యములో వాళ్ళందరినీ కూడా పాలించేటువంటి అధికారాన్ని ఇస్తున్నాడు. వాక్యం పలుకుతుంది మనకి అక్కడ 14వ వచనంలో మనం చూస్తే,
ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్య అధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము ఉండదు అని చెప్తున్నారు. అంటే ఈ దర్శనంలో ఆ వ్యక్తి చూసినటువంటి ఆ సందర్భాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, దేవుడు ఒక మానవుడి ద్వారానే మనలందరినీ కూడా ప్రభు దరికి తీసుకెళ్తున్నాడు. ఆ మానవుడు ఎవరై అంటే క్రీస్తు ప్రభు అని ఈనాటి నూతన నిబంధనలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ శాశ్వతమైనటువంటి జీవి దగ్గరికి వాళ్ళు పోయినప్పుడు, వారి యొక్క ఆ ప్రభు యొక్క పరిపాలనలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ పరిపాలన ఎంతో శశశ్యామలముగా ఉందని, మరి ముఖ్యంగా అతని రాజ్యమునకు అంతమే ఉండదని మనకు పాత నిబంధనలో చెబుతుంది. ఈ వాక్యం మనం సరిగా అర్థం కావాలంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 33వ వచనంలో మనం చదివినట్లయితే, ఆయన సర్వదా యాకోబు వంశులను పరిపాలించును. ఆయన సర్వదా యాకోబు వంశులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదును. ఆయన అంటే ఇక్కడ ఎవరంటే క్రీస్తు ప్రభువు. పాత నిబంధనలో ఒక వ్యక్తి ఆ శాశ్వతమైన జీవి దగ్గరికి పోతాడంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, క్రీస్తు ప్రభువే. ఆయన ఆ శాశ్వతమైనటువంటి జీవి తండ్రి దేవుడితో కలిసి ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలనలో మనం కూడా భాగస్థలం అవుతాం. ఆయన పరిపాలన ఎప్పటికి కూడా అంతమైపోదనేదే ఈనాటి మొదటి పట్టణము మనందరికి కూడా క్రీస్తు ప్రభుని గురించే సూచిస్తుందని మనందరికి కూడా తెలియజేస్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక 2వ పట్టణంలోకి మనం అడుగుపెట్టినట్లయితే 2వ పట్టణంలో ప్రభు వాక్యం పలుకుతుంది, ఆ శాశ్వతమైనటువంటి ప్రభువు, ఆయన రాజ్యానికి అంతమే ఉండదని చెప్పినటువంటి ఆ ప్రభువు ఏ విధముగా మనలందరినీ కూడా పరిపాలించబోతున్నాడు. వాక్యం పలుకుతుంది అక్కడ యోహాను దర్శన గ్రంథము 1వ అధ్యాయము అక్కడ 5వ వచనం నుంచి మనం చూస్తే, ఆయన మనలను ప్రేమించుచున్నాడు. ఏ రాజ్యము అంతం కాదంటే, ఎవరైతే ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ప్రజల పట్ల, దీనుల పట్ల, అభాగ్యుల పట్ల, నిస్సహాయ స్థితిలో ఉన్న వారి పట్ల, అందరి పట్ల ప్రేమానురాగాలతో ఎవరైతే జీవిస్తున్నారో, ఏ రాజుకైతే ప్రేమించేటువంటి మనస్తత్వం ఉందో ఆ రాజ్యము అంతమే ఉండదని ప్రభు ఈరోజు మనందరికీ కూడా స్పష్టం చేస్తున్నాడు. ఈరోజు క్రీస్తు ప్రభువు ప్రేమామయుడు, ప్రేమాస్వరూపుడు. అందుకే ఈనాటి సువిశేష పట్టణంలో కూడా మనం చూస్తున్నాం ఆయన ప్రేమ ఏ విధంగా ఉందంటే, ఈనాటి ఈ పట్టణంలోనే మనం చూస్తాం ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించబోతున్నాడంటే, ఆయన తన శరీరమును, తన రక్తమును మనందరికి కూడా పణంగా పెట్టబోతున్నాడు. ఒకటి, ఆ రాజ్యం ఎప్పుడు అంతరించదంటే ప్రేమించేటువంటి మనస్తత్వం ఒక రాజుకే కాదు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అలాంటి మనస్తత్వం ఉన్నట్లయితే ఆ రాజ్యము ఎల్లప్పుడూ కూడా 10 కాలాల పాటు చెప్పుకోదగినటువంటి విధంగా స్థిరంగా నిలిచిపోతుంది. 2వ వాక్యాన్ని మనం గమనించాలి. అక్కడ ఏం చెప్పబడుతుందంటే, తన రక్తము ద్వారా మనులను పాప విముక్తులను చేశాను. అంటే ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఈ రాజు మనలందరినీ కూడా సైతాను యొక్క బంధకాల నుండి విముక్తి చేయడానికి వచ్చి ఉన్నాడు, రక్షించడానికి వచ్చి ఉన్నాడు. రాజు యొక్క మొదటి లక్షణం ఏంటంటే కాపాడడం, రక్షించడం, తన ప్రజలందరినీ కూడా ప్రోగు చేసుకొని వాళ్ళందరినీ కూడా ఒక త్రాటి పైన నడిపించటం. ఈరోజు క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా రక్షించడానికి తన రక్తాన్ని ధారపోస్తూ ఆ విధంగా సైతాను పైన విజయాన్ని మనందరికీ అందించబోతున్నాడు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ప్రభువు మనల్ని పాపము నుండి విముక్తి చేయబోతున్నాడు. కాబట్టి ఈ రాజ్యానికి అంతమే ఉండదని మనము విశ్వసించాలి. ఇక 3వదిగా 7వ వచనంలో మనం చూస్తే, ఇదిగో మేఘ మండలము నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అంటున్నా. ఈరోజు మనము క్రీస్తు ప్రభు వైపు చూడాలి. క్రీస్తు ప్రభు మన దేవుడు, నా రాజు, నా ప్రభువు, నా స్నేహితుడు. ఆ విధంగా మనము
అనుకొని లేదా ఆ విధంగా మనము దేవునితో ఆ సత్సంబంధాన్ని రిలేషన్షిప్ని మనం డెవలప్ చేసుకొని ప్రభు వైపు చూడాలి. అందుకే కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం, పక్షవాత రోగి కావచ్చు, గురుడ్డివాడు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రభు వైపు చూడడానికి ఎంతో తహతహలాడారు. వాళ్ళు అంటున్నారు, ప్రభువు నీవు మాపై దయచూపుము, నీ చూపు మా వైపు ఒక కొద్దిసేపు చూపు చాలు, మేము ధన్యులమైపోతామంటున్నారు. కాబట్టి ఈరోజు ఎవరైతే ప్రభువు చూపు వారి పైన పడాలని ఆశపడ్డారో వాళ్ళందరూ కూడా స్వస్థతలు పొందుకున్నారు. వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో వారు ధన్యులుగా మిగిలిపోతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబము దేవుని యొక్క చూపు, చల్లని చూపు ఆ కుటుంబం పైన ఉండాలని ఆశపడాలి. అలా ఆశపడినటువంటి వారినే దేవుడు దీవిస్తున్నాడు. అలాంటి వారికి వాళ్ళ యొక్క కుటుంబంలో ఎటువంటి కొరతలు కలతలు ఉండవని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఇక 4వదిగా మనము తర్వాత వాక్యం అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ప్రభువుని ఎవరైతే హతమార్చాలనుకుంటున్నారో, అంతమందించాలనుకుంటున్నారో అటువంటి వారు విలపిస్తారు అంటున్నారు. విలపించడం అంటే ఏంది? ఏడ్చడం. అంటే ప్రభువుని నిజమైనటువంటి దేవుడుగా గుర్తించినటువంటి అటువంటి నరులు అనేకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎదుర్కొంటారని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా క్రీస్తు ప్రభువును నా దేవుడు, నా రాజు అని మనము ఈరోజు విశ్వసించాలనేదే తల్లి శ్రీ సభ ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనందరికీ కూడా సెలవిస్తుంది. ఇక 8వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ప్రభువు ఆదియును అంత్యమును నేనే అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ రాజు, ఈ క్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఉపోద్ఘాతంలో ఫాదర్ సుధాకర్ గారు చెప్పారు. అంటే ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఆయనే ఆదియు, ఆయనే అంత్యము. కాబట్టి ఆయన సృష్టి ఆరంభంలో నుంచే ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనమందరం కూడా మన మనస్ఫూర్తిగా మనము విశ్వసించాలి. ఆయన మన రాజుగా మనం స్వీకరించాలి. కానీ మనం చిన్ననాటి నుండి మనము రాజులంటే మనకు ఒక విధమైనటువంటి ఒక అవగాహన ఉంది. అదేంటి? బాగా యుద్ధాలు చేయాలి, ఎంతమందిని ఎక్కువ చంపితే వాళ్ళే రాజు అని చెప్పి చెప్తారు. ఎంతమందిని బాగా ధ్వంసం చేసుకొని బాగా ఆస్తిపాస్తులన్నీ లాగేసుకుంటే వాళ్ళు రాజు అంటారు. పౌరుషం ఎక్కువ ఉండాలి, గొడవ పడాలి, కొట్లాడాలి, అలాంటి లక్షణాలు ఉంటే రాజు అని మనం అనుకుంటాం. లేదా డబ్బు ఎక్కువ ఉండాలి, సిరి సంపదలు ఉండాలి, బంగారు వజ్ర వైధుర్యాలు ఉండాలి, ఇలాంటి వాళ్ళని రాజుగా మనము అంగీకరిస్తాము మన యొక్క ఈ ప్రపంచం. కానీ ఈరోజు క్రీస్తు ప్రభువుకు అవేమీ లేవు. క్రీస్తు ప్రభువుకు అవేమి లేకపోయినా కూడా ఆయనను రాజుగా మనమందరం గుర్తిస్తున్నాం. మనం గుర్తించకపోయినా బైబిల్ చెప్తుంది ఆయన రాజు అని. ఏ విధంగా ఆయన రాజు అవుతాడో మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. యోహాను శుభవార్త 18వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే అక్కడ ప్రభు ఏమంటున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ప్రభువు నువ్వు రాజువా అని పిలాతు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నా రాజ్యం, నేను రాజునే కాదంటున్నాడు. నేను రాజు కాదు, నా రాజ్యం ఇది కాదని చెప్తున్నాడు. కానీ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రభువుని ఈ లోక సంబంధమైనటువంటి రాజుగా మనం చూడకూడదు. ఆధ్యాత్మికమైనటువంటి కన్నులతో మనం చూడాలి. ఈ ప్రభు యొక్క రాజ్యం ఏంటంటే, ప్రభువు అందరినీ కూడా మమైకం చేస్తూ, అందరితో ఇందాక మనం ధ్యానం చేసినట్టు ప్రేమ కలిగి జీవించడం, మనల్ని రక్షించేటువంటి స్వభావం కలిగి జీవించటం. మనమందరం కూడా ఆ ప్రభువు ఎల్లప్పుడూ కూడా మనకు మామూలుగా అయితే రాజులు లగ్జూరియస్ లైఫ్ జీవిస్తుంటారు. వారు చేసే ఫ్రెండ్షిప్ కానీ, తినే ఫుడ్ కానీ, వాళ్ళు ఎక్కడైనా ప్రయాణం చేసేటువంటి వెహికల్స్ కానీ అన్నీ కూడా లగ్జూరియస్గా ఉంటాయి. కానీ ఈ ప్రభువును మనం గమనించినట్లయితే ప్రతిదీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి రాజులు చేసే పని ఏది కూడా ఆయన చేయలేదు. మొదటిగా మనం గమనించినట్లయితే ఆయన యొక్క కిరీటం, రాజు అంటేనే పెద్ద కిరీటం ఉంటుంది. మనకున్నటువంటి రాజుకు ఈ రాజు ఏం కిరీటం పెట్టుకుంటున్నాడు? ముళ్ళ కిరీటాన్ని పెట్టుకుంటున్నాడు. తలకి ముళ్ళ కిరీటం. దాదాపు 150 ముళ్ళులు ఆయన యొక్క తలలో గుచ్చుకున్నాయంట. 150 ముళ్ళులు. అటువంటి కిరీటాన్ని ఆయన ధరించి ఆయన రాజు అని చెప్పి, యూదుల రాజు అని చెప్పి ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా అవహేళన చేస్తారు.
వాక్యం పలుకుతుంది మనము ఆ విధముగా సైనికులందరూ కూడా ఆ ముళ్ళ కిరీటం పెట్టి ఆ యొక్క శిలాఫలకం ఆ యొక్క శిలువ పైన రాస్తున్నాడు, ఈయన యూదుల రాజు అని చెప్పేసి. కాబట్టి ఏదేమైనప్పటికీ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ కిరీటం ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, దైవ కుమారుడు సహితము కష్టాలను, ఇబ్బందులను, ఇక్కట్లను, వీటన్నిటిని కూడా ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడైతే వాటిని మనం ఎదుర్కొనేటువంటి శక్తి మనం పొందుకుంటామో అప్పుడే మనము దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది అని. ఇక్కడ ఎందుకు ఈయన కష్టపడుతున్నాడు, ఎందుకు ఈయనకు ఈ యొక్క ఇబ్బందులు ఇవన్నీ వచ్చినాయంటే అది ఆయన స్వార్థం కోసం కాదు, మనందరినీ రక్షించడం కోసము ఆయన కష్టపడుతున్నారు. అంటే నీతి నిమిత్తము ఆకులు దప్పులు గల వారు ధన్యులు, వారు ఏమవుతారు, ఓదార్పబడతారు. అంటే ఈ విధంగా యేసు ప్రభువు ఆయన నీతి కోసము, ఆయన ఈ యొక్క బాధలు, నీతి కోసము ఆయన అందుకేమంటున్నాడు, నువ్వు రాజు అంటే నేను సత్యమునకు సంబంధించినటువంటి రాజును. మామూలు రాజులందరూ కూడా మోసం చేయడము, స్వార్థంతో జీవించడం, కానీ ఈ రాజు అలాంటి కాదు చేసింది. ఈయన నీతి నిమిత్తము ఆయన కష్టాలు పడుతున్నాడు కాబట్టి అందుకే అందరూ కూడా మెచ్చదగినటువంటి రాజుగా ఈరోజు ఆయన నిలబడుతున్నాడు. ఆ విధంగా ఈరోజు ప్రభు యొక్క కిరీటాన్ని బట్టి మనం కూడా ఆ యొక్క కష్టాల్లో మనం పాలు పంచుకుంటాం. ఇతరుల యొక్క కష్టాల్లో పాలు పంచుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా రాజు యొక్క లక్షణము వాళ్ళది అని చెప్పేసి ప్రభు మనందరికీ కూడా సెలవిస్తున్నాడు. సింహాసనము, మామూలుగా సింహాసనం అనేది చాలా రాజుకు అవసరం. కానీ ప్రభు యొక్క సింహాసనం ఏంటంటే, ప్రభు యొక్క సింహాసనం ఏంటంటే ప్రతి ఒక్కరి మానవుని యొక్క హృదయములో కొలువై ఉండాలని ఆశపడ్డమే ఆయన యొక్క సింహాసనం. ప్రతి ఒక్క హృదయము ప్రభువు యొక్క స్థానాన్ని, ఆ హృదయంలో స్థానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అదే ఆయన సింహాసనం. ఆయనకు ఈ లోకంలో రావడానికి వచ్చేటప్పుడు కూడా ఆయనకి ఎటువంటి ఇల్లు కూడా లేదు, పశువుల పాకలో పుట్టాడు. అందరూ రాజవంశంలో పుడతారనుకున్నాడు, రాజ కుటుంబంలో నుంచి వస్తాడనుకున్నాడు, పెద్ద బిల్డింగ్లో పుడతారనుకున్నాడు. ఈయన ఒక పశువుల పాకలో పుట్టాడు. ఈయన సింహాసనం ఏంటంటే ప్రతి మానవుని యొక్క హృదయమే ఈయన సింహాసనం. ఇక ఖడ్గం, రాజు అంటేనే ఖడ్గం ఉంటుంది. ఖడ్గం ఉండి ఖడ్గంతోనే అది ఆ రాజుకు చిహ్నం అన్నమాట, రాజరికానికి, ముఖ్యంగా పౌరుషానికి. కానీ ఈ రాజుకు ఉన్నటువంటి ఖడ్గం ఒకటి ఏంటంటే అది ఆయన మాటలే. ఆయన మాటలే మనల్ని దేవుని వైపు నడిపిస్తుంది. ప్రభు యొక్క వాక్యము సజీవమైనది. ఆయన ఖడ్గం ఏంటంటే మనుషుల్ని మామూలుగా కత్తులతో చంపేస్తారు, ఈయన ప్రేమతో చంపేస్తాడు, క్షమాపణతో చంపేస్తాడు. ఆయన యొక్క ఉదారత్వంతో, ఆయన ప్రేమతో, అసలు ఆయన చేసేటువంటి మంచి పనులను బట్టి అందరూ కూడా అడ్మైర్ అయిపోతున్నారు. కాబట్టి ఈయనలో ఉన్నటువంటి ఆ పవర్ఫుల్ వెపన్ ఏంటంటే అది ఆయన మాటలే. కాబట్టి ఈరోజు ఆయన ఎందుకు రాజుగా ఈరోజు నిలబడుతున్నారంటే ఆయన మాటలను బట్టే, ఆయన యొక్క బోధనలు బట్టే అందరూ కూడా ఆయన రాజు అని చెప్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఒక కాంగ్రిగేషన్ కానీ ఒక సొసైటీ కానీ నిలబడాలంటే కాన్స్టిట్యూషన్ అనేది చాలా అవసరం, చట్టం అనేది చాలా అవసరం. ఈరోజు ఒక రాజ్యాంగము నిలబడాలి, ఏదనంటే కాన్స్టిట్యూషన్ అనేది చాలా అవసరం. కానీ ఈ క్రీస్తు ప్రభు యొక్క చట్టం ఏందయ్యా అంటే దేవుని ప్రేమించు, మానవుని ప్రేమించు. మనిషిని ఒక్కటే ప్రేమించి దేవుని వదిలేయకూడదు, దేవుని మీద ప్రేమ పెట్టుకొని మనిషిని వదిలేయకూడదు. ఈ ప్రేమ అనే కాన్సెప్టు మానవునికి దేవునికి ఈక్వల్గా ఉండాలంట. అలా ఉంటేనే నీవు రాజుగా నిలబడతావు, రాజు కుటుంబంలో నువ్వు సభ్యుడిగా ఉండబోతావని చెప్పేసి ప్రభు మనందరికీ కూడా సెలవిస్తున్నారు. ఇక రాజులు, నేను మొదట్లో చెప్పాను, యుద్ధాలు ఎక్కువ చేస్తారని. కానీ ఈ రాజు ఏ యుద్ధం చేయలేదు. ఈయన చేసిన యుద్ధం ఒకటే, సైతాను పైన విజయం. సైతాను యొక్క ఆలోచనలు కూడా మన వైపు రాకూడదని ప్రభు ఆశపడ్డాడు. ఆయన శత్రువులను సహితం ఆయన ప్రేమించాడు. అలా అని చెప్పి ఆయన పాపాన్ని మాత్రం ద్వేషించాడు. ఈరోజు ఎవరైతే పాపానికి దూరంగా ఉంటారో వారందరూ కూడా ఈ సైతాను పైన విజయాన్ని సాధించిన వాళ్ళే అని మనందరం కూడా మనము ఈరోజు ఈ యొక్క వాక్యాల ద్వారా మనం తెలుసుకోవాలి. ఇక ఈయన యొక్క సిరి సంపదలు ఏంటంటే, సిరి సంపదలు క్షమాపణ. మామూలుగా సంపద ఎక్కువ ఉండి వజ్ర వైదుర్యాలు ఎక్కువ ఉంటే
అది ఆ రాజ్యం చాలా బాగుంది అని చెప్తారు. కానీ ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ఏమి కావాలి అంటే, ఏది మనం సంపదగా అలవాటు చేసుకోవాలంటే ప్రేమించడం, క్షమించడం, సహాయం చేయటం, ఉదారతంగా ఉండటం, లేదా ఒకరిపైన ఒకరు కరుణ కలిగి జీవించటం, ఇదే మన ఆస్తి, మన సంపద. క్రీస్తు ప్రభు కూడా దీన్నే మనమందరం కూడా పొందుకోవాలనేదే మనందరి నుండి ఆశించేటువంటి సంపద. ఇక మామూలుగా ఒకసారి పరలోక రాజ్యం పొందుకోవాలంటే ఏం చేయాలని ఒక వ్యక్తి అడిగినప్పుడు మత్తయి శుభవార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఏం చెప్తారంటే, అక్కడ నీ ఆస్తిపాస్తులన్నింటిని కూడా అమ్మివేసి నన్ను అనుసరించవు అంటున్నాడు. అంటే ఆస్తిపాస్తులు అమ్మివేసి పేదలకు దానం చేసిరా అంటున్నాడు. అంటే పేదలకు దానం చేయడం, సహాయం చేయడము ప్రభువు ఆస్తి. ఇక చివరిగా మనము రథం, క్రీస్తు ప్రభు యొక్క రథం ఏంటంటే సిలువను అందరూ కూడా అది ఒక పాపాత్మలకు చిహ్నంగా, సిలువ అంటేనే అందరు చీకొట్టేవాళ్ళు, నీచంగా చూసేవాళ్ళు. కానీ క్రీస్తు ప్రభువు మోసిన తర్వాత ఆ సిలువ అది ఒక పవిత్రమైనటువంటి, దాని ద్వారానే మనమందరం కూడా మోక్షం పొందుకుంటాం. దాన్ని మోస్తే చాలు, దాన్ని చూస్తే చాలు, దాన్ని క్యారీ చేయాలనేటువంటి ఆ మనస్తత్వం అప్పటి నుండే అలవాటైంది. కాబట్టి అందుకే ప్రభు చాలా సందర్భాలు చెప్తున్నాడు, నీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించండి అంటున్నాను. ఈరోజు ఆ ప్రభు యొక్క సిలువ మనందరికీ ప్రభు దరికి చేర్చేటువంటి ఒక వాహనముగా, ఒక యంత్రముగా, లేదా అది ఒక ఆయుధముగా మనందరి ముందు ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ఈ క్రీస్తు ప్రభువుని నిజమైనటువంటి దేవుడుగా ఈ లోకం గుర్తించకపోయినా కూడా ఈ క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఈ లక్షణాలను బట్టి పరిశుద్ధ గ్రంథమే ఆయన రాజు అని చెప్పేసి మనందరికీ కూడా తెలియజేస్తుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తాం, యేసు ప్రభు ఆయన ఈ లోక సంబంధమైన రాజు కాదని చెప్తుండగానే మనం చూస్తాం, ఆయన మత్తయి శుభవార్తలు కావచ్చు, మార్కు కావచ్చు, లూకా శుభవార్తలు కావచ్చు, ఆయన పలు సందర్భాల్లో మనం చూస్తున్నాం ఆయన యూదుల రాజు అని చెప్పబడినట్టుగా. అదేవిధంగా ఆ చిన్నతనంలో ఆయన బాల్యాన్ని గురించి చెప్పినప్పుడు ఆయన యూదుల రాజుగా ఆయనను వక్రీకరించారు. అదేవిధంగా లూకా శుభవార్తలో మనం చూస్తే, మత్తయి శుభవార్తలో మనం చూస్తే 2వ అధ్యాయంలో 2వ వచనంలో అక్కడ జ్ఞానులు ఆయన్ని రాజుగా చిత్రీకరిస్తున్నారు. ఆయన యూదుల రాజు అని చెప్పేసి జ్ఞానులు చెప్తున్నారు. అదేవిధంగా లూకా శుభవార్త 19వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆయన రాజు అని చెప్పేసి ఆయనని ఆ ప్రజలందరూ కూడా, యూదా ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు మనం కూడా ఆయన క్రీస్తు ప్రభు నిజమైనటువంటి రాజు అని మనమందరం కూడా గుర్తిద్దాం. ఆ ప్రభువుని మనందరి హృదయంలోకి ఆహ్వానిస్తూ మనం ఎల్లప్పుడూ కూడా ఆ దేవుడు ఆశించేటువంటి ఆ సుగుణాలను మనందరికీ కూడా అలవాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి అనుగ్రహాలను దేవుడు మనందరికీ దయచేయమని ఈ ఉదయ బలి పూజలో ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్య మరియమ్మ పుట్టును. పౌన్స్పరాధికారముకు లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్లబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారు లేచును. పరలోకమునికి శ్రవస్తుగలాపితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. ఆమేన్. అందరం 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని మన యొక్క విన్నపాలను దేవునికి సమర్పించుదాం. దయగల ఓ ప్రభువా, మా జగద్గురువులైన పాపుగారిని, మా పీఠాధిపతులను, గురువులను, మరి ప్రత్యేక విధముగా మా యొక్క విచార గురువులను, మఠకన్యలను, ఉపదేశులను దీవించండి. వీరంతా ఆ పరలోక రాజ్య సేవలో తరంచి పలువరిని విశ్వాస మార్గంలో నడిపింప మీ కృపను వారికి నిండుగా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇహపరములకు రాజు అయిన ఓ దేవా,
ఇహలోకం క్షణకాలమని పరలోకం కలకాలమని తెలుసుకొని మేమంతా ఆత్మ సంబంధ బిడ్డలుగా జీవించే గొప్ప వరాన్ని మాకు మా కుటుంబాలకు బహుకరించండి. మీ పాలనలో మేము సెలయేటి ఒడ్డిన నాటబడిన మొక్కలాగా ఏపుగా ఎదిగి ప్రశాంత జీవితం జీవించే గొప్ప వరమును నొసగమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కరుణాసాగరుడమైన ఓ ప్రభువా మా దేశ పాలకులను మా రాష్ట్ర నాయకులను దండిగా మెండుగా దీవించండి. వీరు పేదల పట్ల దయా కనికరములతో ఉంటూ వారికి కావలసిన సేవలు అందిస్తూ చక్కగా పరిపాలన చేసే జ్ఞానమును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వలోకాధిపతి అయిన ఓ రాజా, మా జీవన పోరాటంలో మేము చెడు పైన చీకటి పైన పాపము పైన చేసే పోరాటంలో మేము విజయాన్ని పొందే విధంగా మమ్ము దీవించి మీ శక్తితో మీ బలముతో నింపి మమ్ములందరినీ మీ చక్కని సైన్యముగా రూపొందించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక రాజా, మా మనస్సులు మా తనువులు మా కుటుంబములు మాకున్న సమస్తం మీ ఏలుబడిలో ఉంచుచున్నాము. మమ్మల్ని నిరంతరం దీవించండి. మమ్మల్ని నిండుగా ఆశీర్వదించండి. మా హృదయ సింహాసనములపై మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రతిష్ఠించుకొని మీకు పూజలు సలుపుచు మీకు ఇష్టమైన బిడ్డలుగా మెలిగే భాగ్యాన్ని గొప్ప వరాన్ని మా అందరికీ కలగజేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తూ మరి ముఖ్యంగా ఎవరెవరైతే మా కోసం ప్రార్థించమని అడిగినటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా మా యొక్క తల్లిదండ్రుల గురించి, మరి బంధుమిత్రులు, శ్రేయభిలాషులు, మరి ఇంకా ఎంతోమంది మాకు సహాయపడుతున్నటువంటి బిడ్డను జ్ఞాపకం చేసుకొని తప్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ చిత్తమైనచో ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నీ హేరాళమైనటువంటి కృపలో ఎప్పుడు కూడా అనునిత్యము సంతోషముతో ఆనందముతో వర్ధిల్లేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తూ నిన్ను అంటిపెట్టుకొని నిన్ను మహిమపరుస్తూ ఎంతోమందికి ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా ఉండలాగున సహాయపడమని ఈ మనవులన్నింటినీ మా నాథుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అపద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అపద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అపద్రాక్షరసములతో మా జీవ ఫలం. నిసరి సని పపా నిసరి సని మమా మమ పమ గరి గసా సరిగమప తెచ్చాము మృదమార హృదయమే కానుకగా అందుకే జీవనాద ఈ ఆత్మార్పణము. తెచ్చాము మృదమార హృదయమే కానుకగా అందుకే జీవనాద ఈ ఆత్మార్పణము. ఆ వేలుని అర్పణను ఆదరించిన దేవా, ఆ వేలుని అర్పణను ఆదరించిన దేవా, మన్నించి ఆశీర్వదించు సంతోషముతో, మన్నించి ఆశీర్వదించు సంతోషముతో. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అపద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అపద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం
సమర్పణం సజీవ దేవునికి అపద్రాక్షరసములతో మా జీవఫలం. సహోదరి సహోదరులారా, నేనుడు మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగనట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రేక్షణము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రేక్షణము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మాకు నీ తోడు మా సహోదరులకు సఖ్యతను గుర్తుగా మేమర్పించు ఈ బలిని సమర్పింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా నీ జనితైక కుమారుడును మా ప్రభువు అయిన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవ జాతినంతటినీ రక్షించెను. సర్వశక్తిమంతుడవును తన తండ్రినైన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబర్చుకొనెను. సత్యమునకును జీవమునకును నిలయమైన రాజ్యమిదియే. పావిత్ర్యమునకును అనుగ్రహమునకు మూలమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానములతో వేలయు రాజ్యమిదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమున వెంచేవారు ధన్యులు. ప్రభువు నామమున వెంచేవారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము.
ఏలైనా నీ కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును కాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా 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 ఇది ఆరాధనా. ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా 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 యేసు ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము.
అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ తన భర్తయ్యకు జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ పునీత మదర్ తెరెస్సా గారితోనూ పునీత జాన్ మరియ వియాని గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ప్రాంత జగద్గురువును, మా గోరెంట్ల జ్వానిస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దశర చేతున నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుడుగాక. గౌరవ మహిమలు కలుగుడుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున మా తండ్రి, రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము నీది రాజ్యము, నీది అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయ
ఇదిగో సర్వేశ్వను గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. లాలా 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 లాలా. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్ర దేవుడు బలిగా ఇచ్చిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్ర దేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. సారి సారి సా రీ గరి గరి, గామ గామ పాద పామ గరి సరి సరి గామ పా. పాప భారము తొలగించి ప్రమోదమును కలిగించు పరమ విందు, పావన విందు ఈ విందు. శాప భయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు, శాంతి విందు ఈ విందు. పాప భారము తొలగించి ప్రమోదమును కలిగించు పరమ విందు, పావన విందు ఈ విందు. శాప భయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు, శాంతి విందు ఈ విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. సారి సారి సా రీ గరి గరి, గామ గామ పాద పామ గరి సరి సరి గామ పా. మారని మదిని వదిలించి మారిన హృదిని దయచేయు మధుర విందు, మమతల విందు ఈ విందు. ఆదరిన బ్రతుకును ఆదరించి చెదిరిన గుండెను సరిచేయు అమర విందు, ఆత్మీయ విందు ఈ విందు. మారని మదిని వధించి మారిన హృదిని దయచేయు అమధుర విందు, మమతల విందు ఈ విందు. ఆదరిన బ్రతుకును ఆదరించి చెదిరిన గుండెను సరిచేయు అమర విందు, ఆత్మీయ విందు ఈ విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు,
కల్వారి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు, సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బస చేసిన విందు. కల్వారి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. ప్రభు కలకాలము రాజుగా నుండి పరిపాలనము చేయును. ప్రభు శాంతి సమాధానములతో వారిని దీవించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెందితిమి. సర్వమునకు రాజు అనియు మా ప్రభు అనియు అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతనిని కలిసి నిత్యము ఆనందించున్నట్లు మాకు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగి వచ్చి పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము లిఖించిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము లిఖించిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాధిరాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాధిరాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము లిఖించిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, అంగలార్పున నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పున నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాధిరాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాధిరాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము లిఖించిన నీ త్యాగము మరువలేను.